భూమి ఫోన్ చేస్తుందే అని గగన్‌కి వినపడకుండా శారద కొంచెం పక్కగా వచ్చేసి, "భూమి చెప్పు భూమి" అని మాట్లాడుతూ ఉంటుంది. "హ్యాపీ బర్త్‌డే అత్తయ్య" అని భూమి చెప్తుంది. "భూమి నీకెలా తెలుసమ్మా" అని శారద అడగటంతో, "మామయ్య చెప్పారులెండి అత్తయ్య. అత్తయ్య ఇదిగో మామయ్య కూడా మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడండి అత్తయ్య" అని భూమి అంటుంటే, "అయ్యో వద్దు భూమి, వద్దు భూమి" అని శారద టెన్షన్ పడుతూ గగన్ వైపు చూస్తూ ఉంటుంది. "ఏం పర్వాలేదు అత్తయ్య, ఇదిగోండి మావయ్య మాట్లాడతారు" అని భూమి ఫోన్ ఇచ్చేస్తుంది. "హ్యాపీ బర్త్‌డే శారద" అని కేపీ చెప్పటంతో శారద ఇక చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మళ్ళీ భూమి ఫోన్ తీసుకొని, "అత్తయ్య మీ అబ్బాయి చేయించిన కార్యక్రమం మొత్తం కూడా మేము బయట నుంచి చూస్తూనే ఉన్నాం అత్తయ్య. చాలా బాగుంది అత్తయ్య. అత్తయ్య పుట్టినరోజు నాడున భర్తతో కలిసి ఏ ఆడదైనా గుడికి వెళ్ళాలని కోరుకుంటుంది. అలాగే మీరు కూడా మామయ్యతో కలిసి వెళ్ళాలత్తయ్య" అని భూమి అంటే, "నాకు అలాంటి ఆశలేమీ లేవు" అని శారద అంటుంది. "అయినా కూడా మామయ్య ఆశపడుతున్నారు. మీరు వెళ్ళాల్సిందే అత్తయ్య. ఒకవేళ మీరు కాదు కూడదు అన్నారనుకో, నేను లోపలికి వచ్చి మీ అబ్బాయితో గొడవ పడైనా సరే నేను మీ ఇద్దరిని గుడికి పంపిస్తాను. వచ్చేనా అత్తయ్య, ఇప్పటికి కాస్త దూరం పెరిగింది. అయితే ఇంకాస్త దూరం ఎక్కువ పెరుగుతుంది. అంతే కదా! వచ్చేనా అత్తయ్య" అని భూమి అనడంతో, "అయ్యో వద్దు భూమి" అని శారద అంటుంది. "మరి అలాగైతే నేను చెప్పినట్లు చెప్పేసి మీరు బయటికి రండి. మామయ్యతో పాటి మీరు కలిసి గుడికి వెళ్తురు. లేకపోతే నేను వచ్చేస్తాను. ఏం జరిగినా పర్వాలేదు" అని భూమి బ్లాక్‌మెయిల్ చేస్తూ ఉంటుంది. "సరే సరే" అంటూ శారద ఫోన్ పెట్టేసి, "మొండిపిల్ల, మొండిపిల్ల" అని అనుకుంటూ ఉంటుంది. గగన్ పుట్టినరోజు నాడు నడుచుకుంటూ గుడికి వెళ్తే చాలా మంచిదంట. నేను వెళ్ళి వస్తాను అని శారద అంటే, "అమ్మ అలా ఎలా నడుచుకుంటూ వెళ్తావు? నేను కార్‌లో డ్రాప్ చేస్తాను. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు గుడి లోపలికి వెళ్ళిరా" అని గగన్ అంటే, "వద్దు వద్దు" అని శారద అంటుంది. "నేను వెళ్ళనా" అని పూరి అంటే, "అవసరం లేదు" అని శారద అంటుంది. "అన్నయ్య మీరు మాకు మంచి కథ చెప్తున్నారు. మధ్యలో ఆపేసి వెళ్తే ఎలా అన్నయ్య? నేను వెళ్తానులే అమ్మతో" అని లక్ష్మి అనే పాప అంటుంది. "అవును నేను లక్ష్మిని తీసుకొని వెళ్తాను. మీరు ఇక్కడే ఉండండి" అని శారద అనడంతో, అలాగేనని గగన్ అంటాడు. "ఏంటి భూమి ఇదంతా కూడా" అని బయటికి వచ్చి శారద కంగారు పడుతూ ఉంటే, "అత్తయ్య లక్ష్మి నాతో పాటే ఉంటుంది. మీరు మావయ్యతో కలిపి గుడికి వెళ్ళేసి రండి. వెళ్ళండి అత్తయ్య, ఇంకేమీ మాట్లాడకండి" అని భూమి ప్రెజర్ చేస్తూ ఉంటుంది. వద్దని శారద ఎంత చెప్తున్నా కూడా ఇక "స్కూటర్ ఎక్కండి అత్తయ్య" అని భూమి బలవంతం చేయటంతో శారద ఎక్కేయటంతో కేపీ తీసుకొని వెళ్తూ ఉంటాడు. శారద ఒకవైపు సంతోషంగా, మరొక వైపు గగన్ మీద టెన్షన్‌తో వెళ్తూ ఉంటుంది. తర్వాత గోరింటాకు గుడికి వెళ్ళి, "నా కోసం ఎవరినో ఒకరిని పుట్టించలేదా? వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే నా కోసం వచ్చి నన్ను పెళ్లి చేసుకునేలా చెయ్యి" అని దేవుణ్ణి వేడుకుంటూ ఉంటే, అప్పుడే ఒకతను గోరింటాకు పక్కన నిలబడి మొక్కుకుంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే పూజారి గారు పూజని పూర్తి చేసి, "దీర్ఘ సుమంగళి భవ" అని వాళ్ళ మీద అక్షింతలు వేస్తూ ఉంటారు. "పూజారి గారు మేమిద్దరం భార్యాభర్తలం కాదు, ఏంటి అలా దీవిస్తున్నారు" అని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అతను ఫోన్‌లో లవర్‌తో మాట్లాడుతూ ఉంటే, గోరింటాకు తనతోనే మాట్లాడుతున్నారనుకొని చాలా ఉప్పొంగిపోతూ వాటికి సమాధానాలు చెప్తూ ఉంటుంది. అతను వెనక్కి తిరిగి చూడగానే, "ఏంటి ఇంతసేపు నువ్వు ఫోన్‌లో మాట్లాడావా? నాతో కాదా" అని అంటే, "అవునా ఆంటీ" అని అతను అంటాడు. "ఎవర్రా నీకు ఆంటీ" అని ఇక అరుస్తూ ఉంటే, "అది కాదు బామ్మగారు" అని అనడంతో ఇక నిన్ను చంపేస్తానని వెంటపడుతూ ఉంటుంది. శారద గుడికి రాగానే, "చూడండి భూమి చెప్పింది కాబట్టి ఇంతవరకు వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరెవరో నేనెవరో" అని శారద చెప్తుంది. అప్పుడే ఒక పెద్దావిడ ఒక జంటకి, "చూడండమ్మా ఇక్కడ భార్యాభర్తలు కలిసి గుడికి వచ్చి మనసులో కోరిక కోరుకొని భర్త భార్యని ఎత్తుకొని గుడి మెట్లు ఎక్కి వెళ్తే వాళ్ళ కోరిక నెరవేరుతుంది" అని ఆవిడ చెప్తూ ఉంటే, "గగన్ సంతోషం కోసం నేను ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ భార్యాభర్తలు కలిసి కోరుకుంటేనే కోరిక నెరవేరుతుందని చెప్తున్నారే. సరేలే ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతే కదా" అని శారద అనుకుంటూ ఉంటే, "శారద ఆవిడ చెప్పింది విన్నావు కదా! నువ్వు మనసులో కోరిక కోరుకో శారద. మనం లోకం దృష్టిలో భార్యాభర్తలం కాకపోయినా నీకు నాకు తెలుసు మనం భార్యాభర్తలమే. నేను నిన్ను మోసుకు వెళ్తాను శారద. నీ కోరిక నెరవేరుతుంది. నీ సంతోషం కోసం నేను చేస్తాను. ప్లీజ్ కాదనకు" అని కేపీ అంటే, శారద ఒక్కడుగు ముందుకు వేసి ఆగిపోతుంది. ఇక మౌనం అర్ధాంగీకారం అనుకొని కేపీ శారదని ఎత్తుకొని మోసుకొని తీసుకువెళ్తూ మెట్లు ఎక్కుతూ ఉంటాడు. శారద, కేపీ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. తర్వాత గగన్ స్వీట్లన్నీ కూడా
చేతిలో పట్టుకొని, పిల్లలు స్వీట్లన్నీ కొన్ని మిగిలిపోయాయి. ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుకుందామా? ఇప్పుడు నేను స్వీట్ బాక్స్ పట్టుకొని మీరందరూ కళ్ళు మూసుకొని లైన్‌లో నిల్చోవాలి. నేను ఒక్కొక్క స్వీటు ఒక్కొక్కరి నోట్లో పెడుతూ ఉంటాను. మీరు కళ్ళు మూసుకొని దాన్ని టేస్ట్ చూసి ఏ స్వీట్ అన్నది చెప్పాలి. ఇదే మన గేమ్ అని చెప్పటంతో, అలాగే అన్నయ్య అంటూ పిల్లలందరూ లైన్‌లో నిలబడి ఉంటారు. అలా గగన్ ఒక్కొక్కరికి నోట్లో స్వీట్ పెడుతూ ఉంటే కొందరు కరెక్ట్‌గా చెప్తారు. కొందరు రాంగ్ చెప్తారు. అలా అయిపోయిన తర్వాత చివరగా భూమి ఆ లైన్‌లో వచ్చి నిలబడి ఉంటుంది. కళ్ళు మూసుకొని స్వీట్ పెట్టండి అన్నట్లుగా ముందు నిల్చొని ఉండటంతో గగన్ భూమి వైపు చూస్తూ నీ సంగతి ఇలా కాదు అని అనుకుంటూ అక్కడ దిష్టి గుమ్మడికాయకి పచ్చిమిరపకాయ కట్టి ఉంటే దానిని తీసుకొచ్చి భూమి నోట్లో పెట్టేస్తాడు. కళ్ళు మూసుకున్న భూమి వాటిని కొరికేసి అయ్యో మంట మంట అని విలవిల్లాడుతూ ఉంటుంది. స్వీట్ పెట్టమంటే మీరు పచ్చిమిరపకాయ పెట్టి నా నోరు మంట అయ్యేలా చేస్తారా అని భూమి విలవిల్లాడిపోతూ ఉంటే, నీలాంటి పిశాచులకి ఇలాంటి పచ్చిమిరపకాయే పెడతారు అని గగన్ తిట్టేసి వెళ్తాడు. అయ్యయ్యో నా నోరు మండిపోతోంది, ఈయన స్వీట్ పెట్టమంటే పచ్చిమిరపకాయ పెట్టేశారు అని భూమి పరుగులు పెడుతూ అక్కడ స్వీట్ బాక్స్ దగ్గరికి వెళ్ళి స్వీట్ నోట్లో వేసుకొని కాస్త ఊరట పడుతూ ఉంటుంది. భూమికి ఇలా జరగాల్సిందే అని గగన్ అనుకుంటూ ఉంటాడు. గోరింటాకు శారద కేపీని చూసేసి నాకు ఒక పెళ్ళే కాకపోతే వీడు ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేస్తున్నారా, ఈ విషయం వెంటనే అపూర్వకి ఫోన్ చేసి చెప్పాలి అని అక్కడ జరిగిన సంఘటన మొత్తం కూడా అపూర్వకి ఫోన్ చేసి చెప్తుంది. ఈ విషయం వెంటనే బావకి చెప్తాను అని అపూర్వ అంటే, ఆ పని చెయ్యి, ఈరోజు వీళ్ళ ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే మిగలాలి, మీరానా శారదనా, ఆ మీరా ఎలాగూ ఉండాలి కాబట్టి శారదనే చచ్చిపోవాలి అని గోరింటాకు అనుకుంటూ ఉంటుంది. బావా ఆ కేపీ నువ్వు ఎంత చెప్పినా కూడా శారద అసలు వినటం లేదు బావా, నార్సింగ్ వెంకటేశ్వర స్వామి గుళ్ళో మోసుకొని మెట్లు ఎక్కుతున్నాడంట అని చెప్పడంతో, నువ్వు చెప్పిందే నిజమైతే ఈరోజు ప్రాణాలతో ఉండరు అని చెప్పి శరచంద్ర కోపంతో రగిలిపోతూ తుపాకీ పట్టుకొని బయలుదేరి వస్తూ ఉంటాడు. మెట్లు పూర్తిగా ఎక్కేసిన తర్వాత మీ పాటికి మీరు వెళ్ళండి, నా పాటికి నేను వెళ్తాను అని శారద అంటుంది. శారద నేను కూడా నీతో పాటే దర్శనం చేసుకుంటాను శారద, ప్లీజ్ కాదనకు అని కేపీ బతిమలాడుతూ ఉంటారు. ఏంటండి, భూమి గగన్ల పెళ్లి జరగాలని నేను కోరుకున్నాను కాబట్టే మీ కోరిక కాదనకుండా నన్ను మోసుకొని తీసుకువచ్చాను, ఇప్పుడు కుదరదండి అని శారద అంటుంది. చూడండి, ఇప్పుడు మనం ఇద్దరం ఇలా కలిసి ఉన్నామంటే లోకం నన్ను తప్పుగా మాట్లాడుతుంది, అప్పుడు బాధపడవలసింది కూడా నేనే, కాబట్టి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి అని శారద అంటుంది. నేను ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను శారద, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నేను నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాను అని కేపీ చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నారండి, ఇప్పుడు మనమిద్దరం కలిసి ఉండాలంటే మీరాని నువ్వు వదిలేయాలి, అప్పుడు మీరాకి మీరు అన్యాయం చేసినట్లు అవుతుంది కదా, నేను చెప్పేది విని ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని శారద ఎంత చెప్తున్నా కూడా కేపీ అస్సలు వినడు. ప్లీజ్ శారద అని బతిమలాడుతూ ఉంటాడు. ఇంకోవైపు శరత్చంద్ర, రే కేపీ, శారద మీకు ఎంత చెప్పినా బుద్ధి రాదా, ఎన్నిసార్లు చెప్పాలి, అసలు ఆ రోజే మీ ప్రాణాలు తీసేయాల్సింది, ఆ శారదని అస్సలు వదిలిపెట్టకూడదు, ఆ శారద అడ్డు తొలగించుకుంటేనే కేపీ నా చెల్లెలు మీరా ఇద్దరు సంతోషంగా ఉంటారు, మీరా జీవితం బాగుండాలంటే ఆ శారద ప్రాణాలు తీయాల్సిందే అని అనుకుంటూ కోపంతో రగిలిపోతూ వస్తూ ఉంటాడు. మరి శారదని ఈసారి భూమి గగన్లో ఎవరు కాపాడుతారు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.